హాయ్ గాయ్స్, ఈరోజు మనం డిఫరెన్స్ బిట్వీన్ షాడో కాపీ అండ్ డీప్ కాపీ గురించి తెలుసుకుందాం. సో వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ షాడో కాపీ అండ్ డీప్ కాపీ? లెట్స్ సే మనకి ఇప్పుడు టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్దేమో అవుటర్ ఆబ్జెక్ట్, ఇంకోటేమో ఇన్నర్ ఆబ్జెక్ట్ అనుకోండి. సో ఇది ఇన్నర్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి పైథాన్లో? మనం ఆల్మోస్ట్ ఆల్ పైథాన్లో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా అంటే లిస్ట్ తీసుకున్నా. ఈ లిస్ట్ లోపల ఇంకో లిస్ట్, అంటే ఒక ఆబ్జెక్ట్ లోపల ఇంకో ఆబ్జెక్ట్ పెట్టానన్నట్లు. సో దీన్ని మనం నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అంటాము. సో ఓన్లీ లిస్ట్ లోపల లిస్ట్ ఉంటేనే కాదు, టపుల్ లోపల టపుల్ ఉన్న, డిక్షనరీ లోపల డిక్షనరీ ఉన్న, లేకపోతే ఎనీ ఇటరబుల్ లోపల ఇంకో ఇటరబుల్ ఉన్న దాన్ని నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అనే అంటారు. సో ఇప్పుడు మనం దీన్ని లిస్ట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్కి దీన్ని నెస్టెడ్ లిస్ట్ అంటాం. ఇక్కడ ఈ బయట ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అవుటర్ ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం, అండ్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇన్నర్ ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఒక నెస్టెడ్ ఆబ్జెక్ట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం షాలో కాపీ గురించి తెలుసుకుందాం. సో షాలో కాపీ అంటే ఇట్ విల్ క్రియేట్స్ ద న్యూ ఆబ్జెక్ట్ ఫర్ ద అవుటర్ ఆబ్జెక్ట్స్, బట్ ఇట్ షేర్స్ ద సేమ్ రిఫరెన్స్ ఫర్ ద ఇన్నర్ ఆబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ లిస్ట్ అని తీసుకున్నాం కదా మనం. సో ఈ లిస్ట్ తీసుకున్నాం ఎగ్జాంపుల్కి. సో ఈ ఎక్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని వైలోకి కాపీ చేస్తున్నాం యూజింగ్ ఎక్స్ డాట్ కాపీ అనే మెథడ్ని యూజ్ చేసి వైలోకి ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని తెస్తున్నాం. సో మనం మెమరీ లెవెల్లో చూసుకుంటే ఎక్స్ అనేది ఇలా ఉంటుంది మెమరీ లెవెల్లో, అండ్ వై అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఈ డయాగ్రామ్లో మీరు చూసినట్టయితే ఇక్కడ అవుటర్ ఆబ్జెక్ట్స్కి అనేది సపరేట్ రెఫరెన్స్ అనేది క్రియేట్ అయింది. లైక్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఐడి ఉంది కదా 1 2 3 అని, అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఐడి చూసుకుంటే 4 5 6 అని ఉంది. సో ఈ అవుటర్ ఆబ్జెక్ట్స్కి ఏమో సపరేట్ రెఫరెన్స్ అనేది క్రియేట్ చేసింది మెమరీలో పైథాన్. కాకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్నర్ ఆబ్జెక్ట్స్ మాత్రం సేమ్ రిఫరెన్స్ అనేది షేర్ చేసుకుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్నర్ ఆబ్జెక్ట్కి ఆబ్జెక్ట్ ఐడి ఎంత 999. సో ఇక్కడ మనకి అవుటర్ ఆబ్జెక్ట్ ఐడి అనేది 999 ఉంది. సో ఈ 999ని ఇక్కడ ఇది షేర్ చేసుకుంది, ఎక్స్ షేర్ చేసుకుంది, వైలో షేర్ చేసుకుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ను వై సేమ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ని షేర్ చేసుకుంటుంది. దాని ఐడి వచ్చేసి 999. సో ఇక్కడ మనకి ఎక్స్కి ఆబ్జెక్ట్ ఐడి ఏమో 1 2 3, వై ఆబ్జెక్ట్ ఐడి ఏమో 4 5 6. ఓకే, అవుటర్ ఆబ్జెక్ట్కి మనకి సపరేట్ ఐడి అనేది జనరేట్ అయింది. ఓకే, బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్నర్ ఆబ్జెక్ట్స్కి మాత్రం సేమ్ రిఫరెన్స్ ఐడి మనకి షేర్ చేసుకున్నది, కామన్ ఐడి ఉంది. ఓకే, ఇక్కడ ఈ ఇన్నర్ ఆబ్జెక్ట్స్కి ఐడి వచ్చేసి 999. ఈ 999 ఎక్స్లో షేర్ చేసుకుంది, వైలో కూడా షేర్ చేసుకుంది. సో అంతే గాయ్స్, షాలో కాపీ అంటే ఏం లేదు, ఇట్ క్రియేట్స్ ద న్యూ ఆబ్జెక్ట్ ఫర్ ద అవుటర్ ఆబ్జెక్ట్స్. అంటే ఈ అవుటర్ లిస్ట్కి అనేది సపరేట్ రిఫరెన్స్ ఐడి అనేది జనరేట్ అయింది ఇక్కడ మనకి. ఓకే, అండ్ ఇట్ షేర్స్ ద సేమ్ రిఫరెన్స్ ఫర్ ద ఇన్నర్ ఆబ్జెక్ట్స్. అంటే ఈ ఇన్నర్ ఆబ్జెక్ట్కి మాత్రం సేమ్ ఆబ్జెక్ట్ ఐడి అనేది షేర్ చేసుకుంది. సో ఇప్పుడు మనం షాలో కాపీకి కోడ్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. సో కోడ్ బిహేవియర్ కానీ కోడ్ ఇంప్లిమెంటేషన్ కానీ చూద్దాం. సో ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్నే తీసుకున్నాను నేను. సో అదే ఎలిమెంట్ని నేను వైలోకి కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకోవాలంటే వై ఈజ్ ఈక్వల్ టు హెచ్ డాట్ కాపీ ఆఫ్ అనే మెథడ్ని వాడతాం. సో దట్ మనకి ఎక్స్లో ఉన్న సేమ్ థింగ్ వైలోకి మనకి కాపీ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం రెండు ప్రింట్ చేసి చూస్తే మనకి సేమ్ వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రెండు సేమ్ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే వైలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని, అంటే ఫస్ట్ ఇండెక్స్ని నేను 3000 చేద్దాం అనుకుంటున్నా. సో సేమ్ మళ్ళీ మనం ప్రింట్ చేద్దాం మార్చిన తర్వాత. సో ప్రింట్ చేసినట్టయితే ఇక్కడ మనం అవుటర్ ఆబ్జెక్ట్స్కి చూసుకుంటే చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అయినాయి. అంటే ఫస్ట్ ఇండెక్స్లో
వాల్యూ అనేది చేంజ్ అయింది 3000కి. కానీ మనం ఎక్స్ చూసుకుంటే ఎక్స్లో ఉన్న అవుటర్ ఆబ్జెక్ట్ మాత్రం వాల్యూ చేంజ్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం ఇన్నర్ ఆబ్జెక్ట్ని చేంజ్ చేయడం చూద్దాం. సో ఇన్నర్ ఆబ్జెక్ట్ని చేంజ్ చేయాలంటే వైలో ఉన్న ఫోర్త్ ఇండెక్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ నేను 5000 చేద్దాం అనుకుంటున్నా. సో 5000 చేసి నేను మళ్ళీ ఆ వాల్యూస్ అనేది ప్రింట్ చేస్తా. సో మీరు చూసుకున్నట్టయితే ఇన్నర్ ఆబ్జెక్ట్లో మాత్రం ఎక్స్ వాల్యూ వై వాల్యూ రెండు చేంజ్ అయినాయి. కానీ ఇంతకుముందు మనకు అలా కాదు. ఓన్లీ మనం వైనే చేంజ్ చేసాం కాబట్టి వై చేంజ్ అయింది అవుటర్ ఆబ్జెక్ట్స్కి మాత్రం. కాకపోతే ఇప్పుడు ఇన్నర్ ఆబ్జెక్ట్స్కి వచ్చేసి మనం ఇన్నర్ ఆబ్జెక్ట్స్ కూడా వైనే చేంజ్ చేసినాం, కాకపోతే ఎక్స్ కూడా రిఫ్లెక్ట్ అయింది ఆ చేంజెస్. సో మనం డెఫినేషన్లో మాట్లాడుకున్నట్టు ఇట్ క్రియేట్స్ ద న్యూ ఆబ్జెక్ట్స్ ఫర్ ద అవుటర్ ఆబ్జెక్ట్స్ బట్ ఇట్ షేర్స్ ద సేమ్ రిఫరెన్స్ ఫర్ ద ఇన్నర్ ఆబ్జెక్ట్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం డీప్ కాపీ అంటే ఏంటో తెలుసుకుందాం. Until then, keep supporting and stay tuned.